అందరూ నమస్తే అండి. ఇండోసోల్ అండ్ షిరిడి సాయి, ఈ రెండు కంపెనీల పేర్లు మనం వినే ఉంటాం. గత 5 సంవత్సరాల నుంచి అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పటి అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రెండు సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీలు అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలోనే చెప్పారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా అదే చర్చ ఎప్పటికప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారి బినామీ కంపెనీ, ఆ కంపెనీ అనవసరం అన్నప్పట్లో అన్నవాళ్ళే ఇప్పుడు ఆ కంపెనీకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు మండల పరిధిలో ఉన్న కర్రేడి గ్రామానికి చెందిన 4,340 ఎకరాలను భూమిని, పంట పండే భూమిని ప్రభుత్వం సేకరించడానికి సిద్ధపడింది. ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ కూడా వస్తుంది, 4-5 రోజులు నోటిఫికేషన్ కూడా ఇస్తారు. అయితే అక్కడ రైతులు ఏమంటున్నారు అంటే, మేము ఇవ్వము, పంట పండే భూమి మేము ఎలాగిస్తాము, మేము ఇవ్వము కాక ఇవ్వము అంటున్నారు వాళ్ళు. అయితే ప్రభుత్వం ఏమో ఇవ్వాలని, వాళ్ళేమో ఇవ్వమని. ఏమంటే నాకు ఒకటి అర్థం కాదు. గత 5 ఏళ్ళు విమర్శలు చేశారు. అదేవిధంగా ఈనాడు పత్రిక, ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఈనాడుది. రామోజీరావు గారు ఉన్నప్పుడు ఈనాడు ఎలా ఉండేదంటే, ఎన్నికలకి 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కిస్తానికి వివిధ ప్రయత్నాలు చేసేది. మరి అదేవిధంగా ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఒక 6 నెలల పాటు చూసి మిగతాదంతా పార్టీని ఎండగట్టేది. పార్టీ అయినా సరే, ఏదైనా సరే. ఏమి అసలు రామోజీరావు గారు ఏది ఒప్పుకునేవాళ్ళు కాదు. మేము చిన్నప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాం. అది ఈనాడు అనేది అందరికీ తెలిసిన విషయమే అది. పైగా రామోజీరావు గారు రైతు పక్షపాతి, ఆయన రైతులంటే బాగా ఇష్టం ఆయనకి. కానీ ఇప్పుడేమవుతుంది తెలుసా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తప్పుల మీద తప్పులు జరుగుతున్నా ఏ ఒక్క తప్పును కూడా ఎండగట్టట్లేదు తెలుసా ఈనాడు. గమనించండి మీరు. 2014 నుంచి 19 వరకు ఏదున్నా కూడా ఖచ్చితంగా ఎండగట్టారు. చివరి 6 నెలలు భజన చేసుకుంటారు, ఆ విషయం అది వదిలేద్దాం. కానీ మిగతా 4 సంవత్సరాలు అయితే పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఎండగడతారు. ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో తేడానికి కష్టపడేది వాళ్ళే, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పుని ఎత్తి చూపేది ఈనాడే. కానీ ఇప్పుడు ఆ ఈనాడు కూడా మాట్లాడట్లేదు. ఈనాడు కూడా దీని మీద అసలు ఏనాటి చిన్న వార్తలు రాస్తుంది. 4,340 ఎకరాలండి, పంట పండే భూమి అండి అది.